వానాకాలంలో మాత్రం కుక్కలతో కాస్త అప్రమత్తంగా ఉండాలండి. ఇటీవల మనం చూస్తున్నాం కంటిన్యూగా న్యూసెస్ అన్నమాట. నిన్న కూడా చిన్నపిల్లలపైన దాడి చేయడం, ఒక చిన్న బాబు చనిపోయాడు. తర్వాత ఇంకా చాలామంది కూడా తీవ్రంగా గాయపడినటువంటి అంశాలు మనం చూస్తున్నాం. అలాగే నిన్న ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి ఒక సంఘటన అనమాట. దాంట్లో యాక్చువల్గా ఈ ఇంటి యజమానినే ఒక పెంపుడు కుక్క కరవడం, ఆ యజమాని కూడా ర్యాబీస్ వ్యాధికి గురై మరణించడం, ఇదంతా కూడా ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం అనమాట. అంటే వానాకాలంలో కొంచెం కుక్కలు అయితే ఎగబడతాయండి. కొత్త కొత్త ప్రదేశాలు మనం వెళ్ళినప్పుడు కొంచెం అలర్ట్గా ఉండాలి మనం. అవి ఏ క్షణంలో మనకు దాడి చేస్తే తెలియదు. జనరల్గా కుక్కలకి ఏంటంటే వాళ్ళ యజమానులే మంచి వాళ్ళు, మిగతా అందరూ కూడా దొంగలానే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే ఉద్దేశంతో దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటివైతే మనం గమనించాలి. కొంచెం చిన్నపిల్లల్ని బయటకు పంపించేటప్పుడు నిండుగా డ్రెస్ అయితే వేసి పంపించాలని, నిజంగానే కాళ్ళు చేతులు అంతా కూడా మ్యాక్సిమం ఈవెన్ మనం కూడా కొత్త కొత్త ఏరియాకి అలా వెళ్తున్నప్పుడు మాత్రం కంపల్సరీగా ఫుల్ డ్రెస్ వేసుకొని ఉంటేనే మంచిదండి. అసలు అంటే షూస్ అవి వేసుకొని ఉండడం అంటే మన కుక్కలకు వ్యతిరేకమని కాదు, ప్రభుత్వం వారు తీసుకున్నటువంటి చర్యలు వారు తీసుకుంటున్నారు. మనం కూడా ఏం చేయాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలన్నమాట. అంతేగాని కుక్కలపైన దాడులు చేయడం ఇవన్నీ పరిష్కారం అయితే కాదండి. ఒక సమస్యకి పరిష్కారం అయితే మనం కనుక్కోవాలి. కుక్కలు కరవకుండా ఏ విధంగా ఉండాలనే దానిపైన అయితే మాత్రం మనం కొంత పరిశోధనలు అయితే చేయాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. చెప్పలేమండి, ఎందుకంటే కుక్క కరిచిన తర్వాత తప్పనిసరిగా ఈ ర్యాబిక్ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలన్నమాట. వ్యాక్సిన్ తీసుకోకపోతే మాత్రం అది తీవ్రమైనటువంటి ప్రమాదానికి దారితీసే ఆస్కారం అనేది ఉంటుంది. ఇట్లా కార్ల కింద కూడా కుక్కలు అనేవి ఉంటాయని జాగ్రత్త చూసుకొని వెళ్ళాల్సి ఉంటుంది మనం అప్పుడప్పుడు. చూసారండి, కార్ కింద ఉంది కుక్క. ఇట్లా ఒకసారి ఏంటంటే మనం చూసుకోము, అవి అయితే ఎదురు దాడి చేస్తాయి అన్నమాట. చూసారండి కుక్క. చూసుకోవాలంటే అప్పుడప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం ఒకవేళ కానీ మన ఏరియాలో వీధి కుక్కలు ఎక్కువ ఉన్నట్లయితే మనం కానీ ఒకవేళ కంప్లైంట్ ఇచ్చినట్లయితే మున్సిపాలిటీ వాళ్ళు కూడా పట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఎంత విశ్వాసవంతమైనటువంటి జీవులో మనకు తెలుసండి, అయినప్పటికీ ఒక్కొక్కసారి ఎందుకో మరి ప్రమాదకరంగా బిహేవ్ చేస్తుంటాయి అన్నమాట. అదే మనకి చాలా భయాందోళనకు గురి చేస్తూ ఉంటుంది అన్నమాట.